పరలోకం పోతుందా? సిద్ధంగా ఉండవా? దానికే ఈ వర్తమానాన్ని దేవుడు మనకిచ్చింది. సిద్ధము లేని దేవుని ప్రజల కోసమే దేవుడు ఇచ్చినాడు దీన్ని. సిద్ధం అవని క్రైస్తవుల కోసమే దేవుడి వర్తమానం ఇచ్చింది. నీకు రక్షణ నేర్పిలే, నువ్వు రక్షణ పడేది ఎట్ట నీకు తెలియలే. చర్చికి పోయేది రక్షణ అనుకున్నావు, పాట పాడేది రక్షణ అనుకున్నావు, అవి చేసేది ఈ చేసేది రక్షణ అనుకున్నావు. దేంట్లోనూ రక్షణలే. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నీకు బోధించలే, ఉత్త అబద్ధాలు చెప్పుకుని మిమ్మల్ని పెంచినారు. వాక్యాన్ని నువ్వు పాటించి వాక్యం పైన పెట్టే విశ్వాసం ద్వారా మాత్రమే నీకు రక్షణ. అవును, దేవుడు వాక్యం చెప్పిన తర్వాత వేరే ఇంకో కార్యాన్ని చెప్పడు ఆయన. నువ్వు రక్షణ పడాలంటే వాక్యానుసారంగానే నీ రక్షణ ఉండాలా. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వదిలిపెట్టి నీకు రక్షణ లేనే లేదు. నీకు వాక్యం లేకుండా ఎత్తబడట లేనే లే. వాక్యం లేకుండా రూపాంతరపరిచేది లేదు. పరలోకం పోతుందా?